స్వాస్థమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. గణములెల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా. పూజించెద నిన్ను నాదు జీవితమంతా. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తములు చేయుటకు బలపరచితివి, సమస్తములు చేయుటకు బలపరచితివి. సమాధానకర్తనికి వందనస్తుతులు, సమాధానకర్తనికి వందనస్తుతులు. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసి. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసి. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. చివరిగా 180 180 178 178వ పాట. కొత్త పాట బుక్లో 180, పాత పాట బుక్లో 178వ పాట. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందెలు నందితివా. ఈ పాట పాడుకొని చివరి చరణం పాడుతాడు మాత్రం లేచి నిలబడి పాడుకుందాం. లేచి నిలబడి కొంచెం ముందుకు వచ్చి కూర్చొని, వెనక వచ్చినటువంటి వాళ్ళు కూడా ఫ్రీగా వెనకనే కూర్చుంటారు. కాబట్టి మనము ముందు వచ్చాం కాబట్టి ప్రభు యొక్క మహిమార్థమై మీరు నిత్యం ఆహ్వానించినటువంటి ప్రియమైనటువంటి కుమారులు కుమార్తెలు కనుకనే కొంచెం ముందుకు రండి. 180. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 705. పూజనీయుడేసు
ప్రభు పలు నిందలను దితివానాకై పూజనీయుడేసు ప్రభు స్వకీయులే నిందించిన నిరంగీకరించకపోయిన స్వకీయులే నిందించిన నిరంగీకరించకపోయిన ఎన్నో బాధలు దితివానాకై ఎన్నో బాధలు దితివానాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివానాకై పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమై అనువాసితివి సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమై అనువాసితివి వంచకూడవని వినుదిరా వంచకూడవని వినుదిరా ఉదయమయ నజరేయుడా పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివానాకై పూజనీయుడేసు ప్రభు యుధగోత్రపు సింహమ అత్యంతరహిత దైవమ యుధగోత్రపు సింహమ అత్యంతరహిత దైవమ అదమూల నిను సమరయుడనిరా అదమూల నిను సమరయుడనిరా నాదుడా నిన్ను బహు దోషించిరా పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివానాకై పూజనీయుడేసు ప్రభు సమూహములన్ జీవించితివి సమూహములన్ జీవించితివి దోషకూడవని నిన్ను దోషించిరా దోషకూడవని నిన్ను దోషించిరా దోషరహితుడా నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివానాకై పూజనీయుడేసు ప్రభు జయములు నిన్ను చూసి మనకి నన్ను జయముల పారాధోని నన్ను జయములు నిన్ను చూసి మనకి నన్ను జయముల పారాధోని నన్ను జయములు పాటిన వాడనిరా జయములు పాటిన వాడనిరా ఉదయమయ నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందలను దితివానాకై
పూజనే యేసు ప్రభు మధురం నీ నామము అతి మధురం మధురా గీతముతో నిన్నారాధించును మధురం నీ నామము అతి మధురం మధురా గీతముతో నిన్నారాధించును వధింపబడితివై పాపికై వధింపబడితివై పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలునే జనను దివానకై పూజనీయుడేసు ప్రభు. దయచేసి కూర్చోండి. వర్తమానం కొరకై ఆరాధన వర్తమానం కొరకై సాంగ్స్ కీర్తనలు 103వ అధ్యాయం 103వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. వాటిలో 11 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయం పేజ్ నెంబరు 505. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఓపెన్ చేయండి. చదువు రాకపోయినా పర్లేదు, మీరు ఓపెన్ చేసి ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక సమయంలో మీతో మాట్లాడతాడు. కీర్తనలు 103వ అధ్యాయం 1-11 వచనాలు మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మూడవ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. పక్షిరాజు యవనం లేని యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. తొమ్మిదవ వచనం, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉండును. ప్రభు సహాయం నిమిత్తం
ప్రేరేపించబడిన వారు బ్రదర్స్ ఆర్ సిస్టర్ ఎవరైనాను ఒకరు బిగ్గరగా ప్రార్థన చేయండి. వాక్య పరిచయ కొరకాయ, రాబోతున్న వారి కొరకాయ, వాతావరణం కొరకాయ, మైక్ కొరకాయ కూడా ప్రార్థన చేయండి ఒకరు ఎవరైనా పర్లేదు. ఆమేన్. లైట్లు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. కనిపిస్తుందామా మీకు? సిస్టర్స్ వాయిస్ వినపడలే నాకు. ఓకే, 10వ వచనం దగ్గరికి రండి. 10వ వచనం బ్రదర్ సైడ్ ఒక చదవండి. 10వ వచనం. మన పాపములను బట్టి మన దోషములను బట్టి మనకు. సిస్టర్ సైడ్ ఒక చదవండి. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. బైబిల్ స్పీడ్గా చదవలేదని బాధపడద్దు. క్షుణ్ణంగా క్లియర్గా మన భాగాలు మనము క్లియర్గా చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహాప్రేమ ఆరాధన వర్తమానంలో పోయిన వారం కూడా మీతో ఒక మాట పంచుకోవడం జరిగింది. ఆరాధన వర్తమానం అంటే ఏంటిది? ఎగ్జాక్ట్లీ నిన్ను నువ్వు పరీక్షించుకునేది. ఖచ్చితంగా నీలో నుండి వచ్చేటువంటిదే ఆరాధన. ఇక్కడ ఈ 11 వచనాల్లో దావీదు చెప్తున్నటువంటి దావీదు మహారాజు తన యొక్క క్రియలు, తన యొక్క బలము, బలహీనత కూడా ఈ యొక్క అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి కదా. ఆ 22 వచనాల్లో 11 వచనాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భావం ఏంటిదంటే 3వ వచనంలో ఏమనుంది? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. క్షమించినటువంటి ఆ దేవదేవుని మనం స్తుతించనీకి వచ్చాం. ఇది వాస్తవం. నేను ఆ పాపములను ఆయన క్షమించకపోతే ఆయన ఆలయంకు వచ్చేవాళ్ళమా? వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మన ఇరుగు పొరుగు వారు, మన ముందున్నటువంటి వారు, మనకు వెనక ఉన్నటువంటి వారు, అనగా మనం నివాసం ఉన్నటువంటి గృహాలనే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే వారికంటే మనం యోగ్యులమా అయోగ్యులమా అంటే అయోగ్యులమని కాదు, కానీ యోగ్యులమే. ఇక్కడ దావీదు మహారాజు చెప్పేటువంటి మాట రీడ్ అగైన్, మళ్ళా 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములని కుదుర్చువాడు. మన పాపము మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినటువంటి వారమైన మనము దేవాది దేవుడు నిన్ను ప్రేమించినటువంటి దేవుడు. చూడుము నా చేతులు నేను చెక్కి ఉన్నాను. ఎంత గొప్ప ఆరాధన ఈ ఆరాధన. కనుకనే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక, నా రీసౌండ్ వస్తుంది ప్లీజ్ కొంచెం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సిస్టర్ సైడ్ ఒక చదవండి. ఎట్లా? మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ద్వేషములు, కపటము, చాలా. కనుకనే ఈ క్రియలన్నీ నీలో నాలో మనలో ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? మనం పుట్టుకతోనే భక్తులమా?
భక్తులం కాదు, యుక్తులము. యుక్తితో వచ్చినాం మనం ఈ లోకం. ప్రవచితమైతే యుక్తి అనేటువంటి మాట గురించి మరొక పర్యాయం దాన్ని ధ్యానం చేసుకుందాం ఆరాధన వర్తమానం వల్లే. కనుకనే మళ్ళీ చదువమ్మా అదే మాట, అదే పదము, అదే వచనం చదువు. గళితకు రాసిన పత్రిక చదువమ్మా. మీరు ఆత్మచేత నడిపింపబడి మనము ప్రతి విషయంలోనూ వ్యతిరేకమైనటువంటి భావాలు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసినటువంటి వారం. వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి అట్టి క్రియలు చేసినటువంటి నేను నన్ను ఆ పరమున చేర్చుట కొరకాయ దేవాది దేవుడైనటువంటి దేవదేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకాయ తన రక్తాన్ని చిందించేటువంటి మన క్రియలు ఎటువంటి తెలుసా? పోయిన వారంలో నేను ఒక మాట చెప్పాను. ఆదికాండము 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ముల యొక్క సంభాషణ మనం చూసుకున్నాం. కనుకనే కయీను ఏబేలును మన మధ్యకి తీసుకొచ్చాడు. అయితే వారి గురించి మనం విశ్లేషణ చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియ నీలో నాలో ఉన్నటువంటి అక్కడనే. ఒకడైతే బలహీనుడే, ఒకడు జ్ఞానవంతుడు. మనం బలహీనులం కాదు, కానీ అలా అని జ్ఞానవంతులం కూడా కాదు. ఎందుకు కాదంటే ప్రసంగి 3వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయం 8వ వచనం, 10వ తరగతి అంట, 3:8 వచనం. నరులు అభ్యాసము పొందవలనని ఏం చూశాడంట? పరమ పవిత్ర స్వర్గపిత మామూలను. కనుకనే పరమ పవిత్రుడైన ఆ దేవాది దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు వచ్చింటున్నాం. మీరు ఎత్తుతారనే నేను ఎత్తుతున్నాను. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా మంచి స్వరమించలాగున భారంగా మీరు ప్రార్థన చేయండి. కనుకనే పరమ పవిత్రుడైనటువంటి ఆ దేవాది దేవుడు బలహీనుడైన నీ కొరకై నా కొరకై ఆ కల్వరి శిలువను ఎన్నుకున్నప్పుడు దేవాది దేవుడు తండ్రితో చెప్పిన మాట ఇదే. ఏ మాట? ఆ మాట మనము బలహీనులమని ఎరిగి దేవా వీరిని క్షమించుటకు సిద్ధముగా ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను క్షమించాడు. క్షమించినటువంటి దేవాది దేవుని మనము ఆరాధించుటకు వచ్చినాము. ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే, రండి మొదటి భాగంలోకి, 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును. కనుకనే దేవాది దేవుడు మేలుతో ఉన్నటువంటి నీ హృదయాన్ని ఆరాధనలో ముఖ్యంగా మనం ముందుగా ఎందుకు పాటలు పాడతాం తెలుసా? నీలో నాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ఆరాధనలో అవి పాటలలో మనం మర్చిపోతాం. తిరిగి ఆ పాటలకు అనుకూలంగానే ఆరాధన వర్తమానం ఉంటుంది. ఆ ఆరాధన వర్తమానం అనుకూలంగానే మనము వ్యక్తిగతంగా మనం ఆరాధన చేస్తాం. మీరు ఆరాధన కంటే ముందు పాటలు పాడేటువంటి ఆ క్రమంలో నేను చూసి, అక్క దయచేసి ఆ పోల్కు మీరు ఆనుకోవద్దు, స్ట్రైట్ కూర్చోండి. మీకు ఏదైనా బలహీనత ఉంటే ప్రార్థన చేద్దాం, ప్రభు సాయం చేస్తాడు. మిమ్మల్ని అక్క పోల్కు అనుకోవద్దు, ఆ స్తంభానికి మీరు ఆనుకోవద్దు. ఆనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటకు ఆయన శక్తిని నువ్వు కోరుకోనట్టే. పిల్లర్స్కు మీరు బలహీనగా అనారోగ్యంగా ఉంటే కుర్చీలలో కూర్చోండి, నో ప్రాబ్లం. మనకు కుర్చీలు ఉన్నది అవే. కనుకనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భావాలలో ఉన్నటువంటి ఆ భావం ఏంటంటే, ప్రసంగిలో మనం ఇంతకు ముందే చదివాము. 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చదివాము? ఆ మాట ఏంటిది?
ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, ఆ సమాధాన పడుటకు కష్టపడినట్టు వారికి. ఏ కష్టము? ఆయన నీ కొరకై నా కొరకై ఆ కలువరిలో ఎటువంటి కష్టాలు పడ్డాడు? సిలువను ఎన్నుకున్నాడు, సిలువకు గురిగా వెళ్ళాడు. సైనికులు పెట్టేటువంటి ఆ యొక్క బాధను, హింసను, రోదను సహిస్తూ, కొరడాడి దెబ్బలు కూడా అనుభవిస్తూ, ముఖాన ఉమ్మి వేయించుకుంటూ ముందుకు సాగినటువంటి ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ ఆరాధన సమయంలో మనము ఆయన వర్ణించుకోవాలి. ప్రసంగిలో ఒక పరమగీతాల్లో ఒక మాట ఉండేది. సులమితి దేవాది దేవుని ఏ విధంగా వర్ణిస్తుంది తెలుసా? నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతని నేను. ఎంత గొప్ప భాగ్యం! అందుకే నీ దోషములను క్షమించినటువంటి దేవాది దేవుని, నీ పాపములను క్షమించినటువంటి పరమ తండ్రిని, నీ మార్గములను సరిచేసినటువంటి దేవాది దేవుని మనం స్తుతించనీకి వచ్చింటున్నాం. ఆ దేవాది దేవుని నీ ద్వారా ఏమీ కోరలేదు, కేవలం హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే అదే హృదయానుసారంగా వచ్చినటువంటి ఆరాధన, హృదయంలో నుండి వచ్చినటువంటి ఆరాధన. అంతేకాని అక్కడి నుంచి చెల్లి నుండి, తమ్ముడు నుండి, భర్త నుండి, భార్య నుండి సేకరించి పేపర్లు రాసుకొని స్తుతించి ఆరాధించేటువంటి ఆరాధన కాదు ఇది. దేవాది దేవుడు నీ పక్షాన ఏమి చేసింటున్నాడో అదే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. ఇక్కడ దావీదు మహారాజు కూడా అదే అంటాడు. రండి ఆ మొదటి భాగంలోకి, దావీదు కీర్తన 103వ అధ్యాయం మొదటి భాగం చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. ఆ అంతరంగం అంటే ఏంటిది? హృదయంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ అవయవాలన్నిటి కూడా చెప్పే మాట అది. అవయవాలన్నిటి కూడా కనుకనే అందుకనే పాటలు మనం ఎందుకు పాడతామంటే అందుకే జీవంగల దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఆయన హృదయమార ఆయన పాట పాడైతే, హృదయం మనస్ఫూర్తిగా ఆయన వాక్యం వింటే హృదయమార ఆయన స్తుతించవచ్చు. వీటిలో ఏది మనం కోల్పోయినాను ఆయన స్తుతించుటకు అనేకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు కలుగుతాయి. కారణం ఏంటో తెలుసా? అపవాది నువ్వు ఆనుకున్నటువంటి ఆ పిల్లల్లోనే ఉన్నాడు, నువ్వు ఆనుకున్నటువంటి ఆ గోడల్లో ఉన్నాడు, నువ్వు ఇడిచిచ్చినట్టు ఆ గృహాల్లో ఉన్నాడు, నువ్వు నడుచుకుంటూ వచ్చినట్టు ఆ మార్గంలోనే అపవాది నీ వెంటనే వచ్చినట్టు సందర్భాలు కూడా ఎన్నో చూస్తా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ప్రభునామను బట్టి దేవుని యొక్క కృపలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నా కుటుంబం ఇది, దేవుని యొక్క మహాప్రేమను బట్టి నన్ను ఆయన కుమారుడుగా చేసుకున్నాడు. చాలామంది మా గ్రామంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి, గ్రామ పెద్దలైతేనేమో గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత కార్యాలను బట్టి, వ్యక్తిగత అవసరాలను బట్టి, వారి యొక్క పేరు బలాలను బట్టి చెప్పించుకునేవారు. వాళ్ళు నేను చేయించలేదు. అట్టి వంశం నుండి వచ్చినటువంటి నేను నిజంగా ఈరోజు సిగ్గుపడుతున్నాను. జీవం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసినటువంటి దేవాది దేవుని నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి? ఆరాధనలో నేను ఆరాధన అది కన్నీటి యొక్క స్వరం, కన్నీటి యొక్క స్వరం. కన్నీటి స్వరం అంటే ఏంటిది? మధురము నీ నామము అతి మధురం, మధురా గీతముతో నీ నారాధింతును.
అతి మధురం మధురా గీతముతో నారాధింతును వది బడితేవా ఈ పాపికై వధించబడితివా ఈ పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడేసు ప్రభు పలు నిందల నల్దితి వానాకై పూజనీయుడేసు ప్రభు. అట్టి పూజనీయుడైనటువంటి దేవాది దేవుని మనము పూజించి ఆరాధించటకు మనం వచ్చింటున్నాం. అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, రక్షింపబడినటువంటి విశ్వాసం కలిగినటువంటి వారలారా, హోరేబులో ఉన్నటువంటి విశ్వాసులందరికీ దేవుని యొక్క నామం పేరిట ఆరాధించేటువంటి క్రమంలో మనం ఆయన ఆరాధించాలి. ఆరాధనలకు యోగ్యుడైనటువంటి దేవాది దేవుని మనం స్తుతించాలి. స్తుతించేటువంటి ఆ క్రమంలో ఇంకేంటి దీని మనము ఏం నేర్చుకోవాలి? ఆయన మధ్య మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. 11వ వచనం ఇప్పుడు చదవండి. మొదటి భాగము 103వ అధ్యాయం 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గారు ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆయన స్తుతించి ఆరాధించటకు అదే కారణం. ఆయన గణపరచటకు అదే మూలం. ఆయన హెచ్చించటకు అదే ఉన్నతమైనటువంటి బాట. ఆయన పూజించటకు అదే, శ్లాఘించటకు అదే. ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమను మనము భూమి అయినటువంటి కలమంతా కూడా ఆయనకు సాక్షులుగా మనం ఉండాలని. ఏంటిది? ఏ సాక్ష్యము? మళ్ళొకసారి గలతీయులకు రాసిన పత్రిక రండి, 5వ అధ్యాయం 18వ వచనం మిడిల్ భాగం నుండి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మిడిల్ భాగం నుండి చదవండి. 18వ వచనం మిడిల్ భాగం నుంచి 19వ వచనం చదువు. శరీర కార్యాలు స్పష్టమైనవి, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మాత్సరములు, క్రోధములు, కక్ష. ఈ బాడీ నుండి బాడీ అంతట్లో వైపై ఏ విధంగా ఆవరించబడి ఉంటుందో నీ నా శరీరానికి రక్షింపబడక మునుపు అదే విధంగా ఆవరించబడి ఉన్నాయి. ప్రేమేటువంటి సంగమ, హోరేబులో ఉన్నటువంటి నేను నన్ను ప్రేమించి ఆయన రక్తం చిందించడం గల కారణం ఇవే. ఇట్టి క్రియలు కలిగినటువంటి నిన్ను దేవాది దేవుడు క్షమించాడు. ఇట్టి భావాలు కలిగినటువంటి నిన్ను దేవాది దేవుడు క్షమించి తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకున్నాడు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. అందుకనే దేవాది దేవుని మనం స్తుతించక ఎలా మౌనంగా ఉండగలం. కనుకనే మౌన స్థితిలో మనము ఆయన గణపరిచిన ఎడలా సమయ భావన బట్టి కొంతమంది మౌన సమయంలో కూడా ఆరాధన చేసుకున్నట్టుకు అవకాశం ఇస్తారు. ఆరాధన సమయంలో ఎవరైతే చేయలేదో మౌన సమయంలో ఆరాధన చేయమని అవకాశం ఇస్తారు దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు. ఎవరైతే ప్రేరేపించబడి ఇక్కడ నిలబడతారో ఆరాధన చేయనటువంటి వారికి కూడా అవకాశం, ఏ విధంగా అవకాశం ఇస్తారు? మౌనంగా. కాళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది. నోరారగా స్థుతించటకు దేవాది దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుని చదివినటువంటి లేఖనాన్ని ఆధారం చేసుకొని నా ప్రియుడు ధవలవర్ణుడు. ఎక్కడమ్మది? పరమగీతాలు తీద్దామా? 5వ అధ్యాయం అనుకుంటా. పరమగీతాలు చదవమ్మా. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల హెబ్రోన్లో ఏ విధంగా ఆరాధన చేస్తారు చదవగా. మీరు ఒకసారి పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సైనికులు చేసేటువంటి ఆ శబ్దానికి టక్ 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 అని ఆ సౌండ్ వచ్చే విధానంగా
హెబ్రోన్లో అదే విధంగా ఆరాధన చేస్తారు. హెబ్రోన్ కంటే మనం తప్పిపోయినామా? హెబ్రోన్ విశ్వాసుల కంటే మనం బలహీనమా? మనం కూడా అదే సావాసం కదా. అయితే మన సావాసం ఏదంటే 10 గంటల కంటే 10:30కు వస్తున్నాం. దయచేసి మీరు 10 గంటలకు వస్తే నేను 9:45కే నేను ఉంటా, 9:30కే ఉంటా. నాకు కావాల్సినటువంటి పాఠం నాకు కూడా సిద్ధపరచుకోవాలి కదా. దేవుని పేట వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని వివరించడానికి నేను ఏపాటి వాడిని, నేను కూడా బలహీనుని. కనుకనే నన్ను క్రమపరచండి, నన్ను బలపరచండి. ఎందుకంటే మీరు ఎంత ఉత్సాహంతో దేవుని యొక్క అమ్మ ప్లీజ్ దయచేసి పిల్లలను కొంచెం మౌనంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నేను మీకంటే చాలా ముక్కోపిని. దేవుని యొక్క ఆలయం పవిత్రమైనటువంటి ఆలయం. అలానే మిమ్మల్ని నేను దూషించడం లేదు, నేను మిమ్మల్ని క్రమం కాదు. కనుకనే తల్లిగా మీ పాత్ర మీరు పోషించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుకనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరమగీతాల్లో 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదామా? యెరూషలేం ఏమంటాడు అక్కడ? యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయం చేత దాని అర్థమేం తెలుసా? దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీరు అందరూ కూడా ఆరాధన చేసి ఉంటున్నారు. అయితే నేను కూడా నా ప్రియుని కొరకై నా నోటి నుండి వచ్చేటువంటి స్థితి ఆరాధన నేను చెల్లించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరచబడిన మాట అదే. కనుకనే దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్తుతించి ఆరాధించటకు మనం వచ్చింటున్నాం. రండి మొదటి భాగంలోకి. కీర్తన 103వ అధ్యాయం 6వ వచనం. నీ క్రియలు యెహోవా నీతి క్రియలను జరిగించుచు ఆ బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చి. కుటుంబంలో మనకు బహు సంతానం ఉంటే పేరెంట్స్ యొక్క సహాయం కోసం మనం పిల్లలుగా వాళ్ళు అడుగుతాం. మా డాడీకి మమ్మీ కూడా బహు సంతానం 8 మంది. 8 మంది ఆయా సందర్భాలను బట్టి వారి యొక్క క్రియల్లో ఉన్నటువంటి భాగాలు ఉన్నటువంటి అందరినీ తృప్తిపరచలేరు కదా. మమ్మీ డాడీ ఇప్పుడు భాష చెప్తున్నాను, అప్పుడు నాన్న అమ్మ అబ్బా అన్నగా మేమైతే అదే అన్నాం నాన్నని. ఇప్పుడు మీరు ఫ్యాషన్గా డాడీ మమ్మీ, వేర్ ఇస్ మై పాకెట్ మనీ అడుగుతారు. అప్పుడు మేము ఏమి అడగలేదు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, సిగ్గుపడకుండా చెప్తున్నాను. మేము స్కూల్కు వెళ్ళే ఆ తరుణం వరకు మాకు హాఫ్ నిక్కరే, కాకి నిక్కర్లు హాఫ్ నిక్కర్లు కూడా చినిగిపోయి ఉంటాయి వెనక బాగాన. స్పోర్ట్స్కి వెళ్తే ఇంకా ఎక్కువ చినుగుతాయి. కింద కూర్చొని కింద ఖోఖో ఆడేటప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది, కబడ్డీ ఆడేటప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది. సాఫ్ట్ బాల్, అప్పుడు సాఫ్ట్ బాల్ చాలా ఫేమస్. సాఫ్ట్ బాల్ అంటే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కనుకనే ప్రతి విషయంలోనూ మనము ప్రభు యొక్క ప్రేమను మనం పంచే విషయంలోనూ మన సిగ్గును మనం మనకు సిగ్గేస్తుంది. నాకు అక్కడంటే అక్కడ పీటీ మాస్టర్ వచ్చి ఏం తెలుసా, చెడు కూడా ఆడతాడు. మేము చదివేటప్పుడు వీరారెడ్డి సార్ అనే ఒక సార్ ఉండే, ఆయన గ్రౌండ్లో ఏ క్రమం తప్పిన పరిగెత్తుకుంటూ పోయినా ఆయన దగ్గరికి వచ్చి కొట్టేవాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా దేవాదేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్తుతించి ఆరాధించడానికి వచ్చింటున్నాం. అందుకని ఆ భాగంలో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే 9వ వచనంలో, మొదటి భాగంలో 103 9వ వచనంలో ఏముంది? ఆయన ఎల్లప్పుడూ వాడు కాడు,
ఆయన నిత్యము కోపించువాడు. నీకు పెరేడ్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీ పీటీ మాస్టర్ నేను కోపడచ్చు, కానీ ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత నిన్ను దేవాతి దేవుడు ఏమంటాడంట? కోపించువాడు. ఎల్లప్పుడూ సంతోషం. మరలా చెప్తున్నాను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలకు చెప్పేటువంటి మాట ఇది. మన జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాను. దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మనం యుద్ధ భూమిలో ఏ విధంగా యుద్ధ సైనికులు ఏ విధంగా ఫైట్ చేస్తారో ఆ విధంగానే దేవుని యొక్క ఆలయంలో ఆయన స్తుతించడానికి, ఆయన హెచ్చించడానికి మనం కూడా దేవుని యొక్క నామను బట్టి మనం ఒక సాక్షిగా ఉండాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నటువంటి దేవాది దేవుడు. కనుకనే ఒకసారి 12వ వచనం చదువుకుందామా? మొదటి భాగం 103వ అధ్యాయం 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచు. ఎంత జాలి యేసువా, ఎంత ఊహించలేను, ఎంత జాలి యేసువా. కనుకనే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక ఆయన స్తుతించాలని ప్రభు నీతో నాతో మనందరితో చెప్పే మాట ఇదే. మరొకసారి 3వ భాగం మొదటి భాగంలో 3వ వచనం చదువుకొని ఆరాధనకు వెళ్దాం. 103వ దాయికి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. ప్రభు మహిమార్థమై ఈ లేఖనాలను ఆధారం చేసుకొని మనం ఆరాధనలో ముందుకు సాగుదాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట పాడే సమయంలో ఏమైనా అత్యవసరమైనటువంటి పనులు ఉంటే బయటికి పోయి మీ యొక్క అత్యవసరమైన పనులు చూసుకొని వచ్చి ఈ పాట ముగించే లోపల మీరు రావాలి. వచ్చిన తర్వాత మళ్ళా అల్లరి చేయకుండా కూర్చోండి. రండి అన్న, పాట పాడుకో ఆరాధనలో వెళ్దాం. పాట సంఖ్య 170. రండి అన్న, ముగ్గురు రండి. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. వన్ 179. అందరము ప్రభు నిన్ను కొనియాడదు. రండి బ్రదర్, ముగ్గురు రండి. పాటలు పాడే అంటే కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ యొక్క స్పీకర్స్ దగ్గర ఎవరు నిలబడతారు? వారే. ఎండింగ్ అయ్యేంత వరకు మీరే నిలబడాలి. ఇది మన క్రమం, ఏప్రిల్లో ఉన్నటువంటి క్రమం. ఎవరైతే పాట పాడుతుంటారో ఆ పాట లాస్ట్ ఎండింగ్ వరకు వాళ్ళు ముగ్గురే పాడుతూ ఉంటారు. అందరము ప్రభు నిన్ను కొనియాడదు. 5 వచనాలు ఉన్నాయి. 5 వచనాలు చరణం మార్చి చరణం పాడదాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, మరి అయితివి లోకమును రక్షించుటకు, మరి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపరాము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపరాము నీ బుద్ధి జ్ఞానమెంతయో, సామర్థ్యమైన నీదు శక్తి గొప్పది,
సామర్థుడవైన నీదు శక్తి గొప్పది సర్వలోకము నీదు వశమందున్నది సర్వలోకము నీదు వశమందున్నది అందరము ప్రభు నిన్ను కొనియాడిదము అందరము ప్రభు నిన్ను కొనియాడిదము పండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివే పండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివే నీరు మార్గములు ఎంతో అగమ్యములు నీరు మార్గములు ఎంతో అగమ్యములు కుతంత్రము లేదు నీరు నీతిమంతుడవు కుతంత్రములు లేదు నీరు నీతిమంతుడవు అందరము ప్రభు నిన్ను కొనియాడిదము అందరము ప్రభు నిన్ను కొనియాడిదము క్షమించదవు మానవుల పాపములెల్లా క్షమించదవు మానవుల పాపములెల్లా విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు పాపములను ద్వేషించు న్యాయవంతుడా పాపములను ద్వేషించు న్యాయవంతుడా అందరము ప్రభు నిన్ను కొనియాడిదము అందరము ప్రభు నిన్ను కొనియాడిదము మహాత్ముడవు పరిశుద్ధుడవు మహాత్ముడవు పరిశుద్ధుడవు బలి అయితే విలోకమును రక్షించుటకు బలి అయితే విలోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడిదము అందరము ప్రభు నిన్ను కొనియాడిదము. దయచేసి కూర్చోండి. వాక్యానికి దేవుడు మీతో మాట్లాడిన స్వరం ఆధారం చేసుకొని ముందుగా ఒక సండే స్కూల్ టీచర్ ఒకరు ఆరాధన చేస్తారు. సండే స్కూల్ టీచర్ అనంతరం ఒక బ్రదరు, ఒక సహోదరి, ఒక సహోదరుడు, ఆ విధంగా క్రమంగా మనం